జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న క్రికెట్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఇందులో భాగంగా కొడిమ్యాల మాజీ సర్పంచ్ ఎలేటి మమతా నరసింహారెడ్డి నిర్వహించిన కొడిమ్యాల సర్పంచ్ కప్ క్రికెట్ ఫైనల్ పోటీలో ప్రథమ స్థానంలో కొడిమ్యాల జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానాన్ని పూడూరు జట్టు గెలుచుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎలేటి నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు రేకులపల్లి రవీందర్ రెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు బండ నరసింహారెడ్డి, రాచకొండ చందు, ఎండి సల్మాన్, అనుమండ్ల అజయ్, గుర్రం నరసయ్య గౌడ్, రాపర్తి లక్ష్మణ్, దీకొండ అశోక్, వంశీ, సూరజ్, సుమంత్, అఖిల్ పాల్గొన్నారు. అట్లా కంటిన్యూ కాపోరు సాయి అట్లా రాండి నర్సన్న కొంచెం దగ్గర రెండు టీంలో ఒకసారి చెప్తే మళ్ళీ మీకు రూపాయలు మరియు తప్పు మన ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథి అందించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నుండి క్రీడా పోటీల స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి మన తాజా మాజీ సర్పంచ్ ఎలేటి మమతా నరసింహారెడ్డి సభాధ్యక్షులు వహించారు. వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముఖ్యంగా క్రీడలు అంటే మన కొడిమ్యాల మండలం పెట్టింది పేరు. అందులో మన హై స్కూల్ నుంచి ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కూడా మన ఖోఖో వరల్డ్ కప్కు ఆర్గనైజర్గా మెయింటైన్ చేస్తున్నటువంటి మన రెఫరీగా మెయింటైన్ చేస్తున్నటువంటి అనంతుల రవి గారు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళారు. ఇంకా ఎంతోమందికి పోలీస్ జాబులు కావచ్చు, టీచర్ జాబులు కావచ్చు, అనేక రకాల స్పోర్ట్స్మెన్ కోటా నుండి పొందడం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రౌండ్ మనం ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా అనేక రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ విధంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న విషయం ఏంటంటే మన గతంలో ఖోఖో స్టేట్ మీట్ నిర్వహించినప్పుడు కూడా మన నరేందర్ రెడ్డి సార్ మనకు భోజన వసతికి ₹1,00,000 ఆ రోజు కూడా మనకు సహకరించి ఆ రోజు కూడా మనకు సహకరించి ఈరోజు కూడా నేను సార్ ఇట్లా కార్యక్రమం నిర్వహిస్తున్నా అంటే నేనేం మీరు వీలైతే రండి అని చెప్పాను. కానీ సారే వీటికి సంబంధించి కప్పులకు సంబంధించిన అమౌంట్ కూడా తానే నేను అడగకుండా అని స్పాన్సర్ చేశారు. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మొన్న కూడా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో మన కొడిమ్యాల ముద్దు బిడ్డకు మనందరం సహకరించి తన గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ జై హింద్. వాతావరణంలో స్నేహపూర్వకంగా మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపిస్తూ చాలా చక్కగా గత వారం రోజుల నుంచి మరి దీనికి ముగింపు కలిగినందుకు ముందుగా క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో కొంచెం క్రికెట్ కండక్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఎంపైర్ డిసిజన్లని లేకపోతే గ్రామాల మధ్య ఏదో ఒకటి ఇలా పెట్టి కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. బట్ ఇవాళ వారం రోజులు చూస్తే ఒక్క దగ్గర కూడా చిన్న డిస్కషన్ లేకుండా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మరి ఇక్కడ జరిగినాయి. అంటే అది క్రెడిట్ గోస్ టు ఆల్ ద ప్లేయర్స్. ఇక్కడ ఒక ఆర్గనైజర్ అనే కాకుండా ఎందుకంటే మీరందరూ కూడా ఎస్ ఎంపైర్ డిసిజన్ ఈజ్ ఫైనల్, ఆర్గనైజర్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి మన లోపల ఈ ఫ్రెండ్షిప్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని మనం ఆర్గనైజ్ చేస్తుంటాం. అంతే తప్ప కానీ శత్రుత్వాలు పెంచుకోవడానికి కాదు. కాబట్టి మరి మీరందరూ కూడా మన కొడిమ్యాల మండలంలో ఉన్న వివిధ గ్రామాల మధ్య ఆ స్నేహపూర్వకతను పెంపొందించే దిశగా మీరందరూ ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చాటున్నారని అభినందన తెలియజేస్తూ గెలుపు ఓటములు అనేది మరి దాని గురించి ఆలోచించకూడదు. జనరల్ గెలుపుతో మనం ఏం పాఠాలు నేర్చుకోం, ఓటమితో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి మరి ఎన్నో టీంలు పార్టిసిపేట్ అయితే విన్నర్ రన్నర్ అని చెప్పేసి వాళ్ళు మనం టీమ్స్ ఇస్తున్నాం. మరి లూజ్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఎక్కడ వీక్ ఉన్నామో అనేది తెలుసుకొని రాబోయే రోజుల్లో మరి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునే దిశగా వెళ్ళాలి. మరి అట్లాగే కొడిమ్యాల మండల టీం ఇప్పుడే మరి ఆర్గనైజర్ అన్నగారికి నరసింహారెడ్డి అన్నగారు కూడా చెప్పాను. కొడిమ్యాల మండల టీంలో కూడా ఒకటి స్ట్రాంగ్ టీం ఒకటి ఏర్పాటు చేసుకొని
కరీంనగర్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడైనా మ్యాచెస్ అయినప్పుడు కూడా కొడిమ్యాల మండల్ టీం అనేది ఒకటి స్ట్రాంగ్ చేసుకొని మనం వెళ్ళి విన్ అయ్యి మరి జిల్లాలోనే కొడిమ్యాల క్రికెట్ని మనం ఆ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, కొడిమ్యాల ఖ్యాతిని పెంపొందించే దిశగా మీరు అందరూ కూడా వేయాలని చెప్పేసి ఖచ్చితంగా కొడిమ్యాల టీం క్రికెట్ ఒకటి మీరు టీం ఫామ్ చేయండి. ఆ టీంకి కంప్లీట్గా డ్రెస్సెస్, షూ, తర్వాత హెల్మెట్, కిట్ మొత్తం నేను స్పాన్సర్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి నేను కోరుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇలాగే అంటే ఇది అన్ని గ్రామాలలో మండలాల్లో ఈ మధ్య చూస్తున్నాం, నిజానికి అవసరం. ఎందుకంటే టైం దొరికితే సెల్ ఫోన్తో గడిపే యువకులు మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిలో 30 years సమయం దొరికితే సెల్ ఫోన్తో గడిపే ఈ రోజుల్లో మరింత చక్కగా మరి మీరు స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే రియల్గా కూడా అది చాలా గర్వకారణం. మంచిది మన భారతదేశానికి, యువ భారతదేశానికి మంచిది. ఎందుకంటే భారతదేశం యువకులతో నిండి ఉన్న దేశం. మరి మీరందరూ ఇలా మీ కాన్సన్ట్రేషన్ దీనిపైన పెట్టడం అవసరం. రాబోయే రోజుల్లో భారతదేశం మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఇంకా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇలాంటి దిశలో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈవెన్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా రూరల్లో ఉన్న మన స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ టోర్నమెంట్ అని కూడా ఈ మధ్యనే వారు కండక్ట్ చేసి ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మరి ప్రతిభ ఉన్న వాళ్ళని, క్రీడాకారులను వెలికి తీయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయాలి, ఇంకా మన రాష్ట్రంలో స్పోర్ట్స్ను మెరుగుపరచాలని చెప్పేసి వారు కూడా ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. స్వతహా వారు కూడా క్రీడాకారుడు కావడం అనేది మనం నిజానికి హ్యాపీగా ఫీల్ అవుతుండాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్రీడలకి మరి ముఖ్యంగా కొడిమ్యాల గ్రామానికి ఏ రకంగానైనా కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచినందుకు ఆర్గనైజర్ అన్న మరి నరసింహారెడ్డి అన్న గారికి, మరి మా సోదరుడు అన్నగారు రవీందర్ రెడ్డి అన్న గారికి, అలాగే నూతనంగా మరి బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న నరసింహారెడ్డి అన్న గారు, అలాగే వేదిక పైన ఉన్న మా మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వారికి విన్నర్ రన్నర్ ఎవరనేది మరి వారు అనౌన్స్ చేస్తుంటారు. గెలిచిన వారు విన్నరు రన్నర్ అని కాకుండా పార్టిసిపేట్ అయిన మొత్తం టీం మెంబర్స్కి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను.